యా ఆర్టీసీ సమ్మె ఇప్పుడు ఆర్టీసీ సమ్మె జరగడానికి చాలా స్కోప్ కనబడుతుంది. మరి రవాణా శాఖ మంత్రి సంఘాలతో ఏమన్నా చర్చలు చేస్తున్నారా లేదని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టీసీ సమ్మె గతంలో కేసీఆర్ ఇది కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం విలీనం చేస్తున్నాడు. ఆ విలీన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఆర్టీసీ సమ్మె డెడ్ లైన్ 9. ఆలోగా సర్కారు నిర్ణయం ప్రకటించాలి. హామీలు అమలు చేస్తే ఆర్టీసీ సమ్మెకు దూరం. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో మాట మార్చొద్దు. ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత కల్పించాలి. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో తప్పించుకోకుండా తమ జీవితాలకు భద్రత కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. వారం రోజుల క్రితం యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రభుత్వాన్ని గడువు ఇస్తామని, అప్పట్లోగా డిమాండ్లు అమలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంచారు. కానీ ఇప్పటివరకు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సమ్మెకు సైరం వహించేందుకు కార్మిక నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం 21 డిమాండ్లు ఏట. ఒకసారి ఆ డిమాండ్లు ఏంటో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సో ఆ డిమాండ్లకు ఒకసారి చూసినట్లయితే, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆర్థికపరమైన అంశాలను అమలు చేస్తూ ప్రస్తుత సౌకర్యాలు కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ ఒక్క డిమాండ్ నెరవేర్చినా సరిపోతుంది. తర్వాత ఇంకా మిగతా వాటి కోసం తర్వాత చూసుకోవచ్చు. 2021 వేతన సవరణ బకాయిలను చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి. కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీ అభివృద్ధి పరిచి ఆధునీకరించాలి. సంస్థ అప్పులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి రాయితీలకు సంస్థ అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్లో 3% కేటాయించాలి. విద్యుత్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. యాజమాన్యం వాడుతున్నటువంటి సిసిఎస్, ఎస్ఆర్బిఎస్ మరియు పిఎఫ్ నిధులను వెంటనే విడుదల చేస్తూ సిసిఎస్లో ఎన్నికలు నిర్వహించి ఆఫీస్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో 0 టికెట్ బదులుగా మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలట. సో రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. ఈ స్కీమ్లో జరుగుతున్నటువంటి సిఎన్టీ కేసులలో మానవత్వ దృక్పథంతో వ్యవహరించాలి. సో ఇట్లా చాలా రకాల మెయిన్ అయితే ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ఒక డిమాండ్ అయితే ప్రధానంగా కనబడుతుంది. ఆ డిమాండ్ నెరవేరితే మిగతా ఆటోమేటిక్గా నెరవేరే అవకాశాలు కనబడతాయి. సో వాళ్ళకు భద్రత, హెల్త్ భద్రత, ఆరోగ్య భద్రత, మిగతా లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేయాలనేటువంటి డిమాండ్లు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. సో ఆర్టీసీలో సమ్మె సైరన్కు రంగం సిద్ధాన్ని తెలుస్తోంది. మరి ఏ విధంగా ఆర్టీసీని కాపాడుతారు, ఏ విధంగా ఆర్టీసీ సమ్మె నుంచి ఏ విధంగా చేస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కనీస వసతులు కల్పించాలి. అన్ని యూనిట్లో మహిళలతో పాటు పురుషులకు కూడా అన్ని వసతులతో పాటు త్రాగునీరు, వాహనాల పార్కింగ్కు సరిపడా షెడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అక్రమ సస్పెన్షన్ రిమూవల్ అయిన వారిని, అప్పీల్ రిజెక్ట్ అయిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసినటువంటి పోలీస్ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి నెలకు 3 రోజుల సెలవు ప్రకటించాలని మంజూరు చేయాలని ప్రభుత్వం కోరారు. వాస్తవంగా వాళ్ళకి ఇవ్వాల్సింది. ఎందుకంటే ఈ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఎంత దారుణంగా ఉంటారు, ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యం పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఇగో తార్నాక ఆసుపత్రిలో మెరుగుపరచాలి వాస్తవం కూడా. సో ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.